అయితే మనం ఈ పేపర్లో నిజానికి లాస్ట్ స్టేజ్లో ఉన్నామని చెప్పొచ్చు. ఈ లాస్ట్ స్టేజ్లో ముఖ్యంగా ఏమున్నాయంటే రిజర్వేషన్స్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్, పబ్లిక్లో పాలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. అదేవిధంగా ఇంకొకటి ఉంది లాస్ట్ది, డెవలప్మెంట్, అభివృద్ధి సంక్షేమము ఏ విధంగా ప్రభుత్వము చేస్తుందనేది. అయితే ఈ క్లాస్లో మనము రిజర్వేషన్స్ అనే టాపిక్ మీద ఫోకస్ చేస్తున్నాం. అయితే దీనికంటే ముందు మనం థియరిటికల్గా పాలిటిక్స్లో మనం గమనించవలసిన విషయం ఏంటంటే రాజ్యము ప్రజల సంక్షేమం కొరకు అనేక విధాలుగా అనేక మార్గాలను అనుసరించి దాన్ని ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకుంటుంది. ఫండమెంటల్ రైట్స్లోను, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోను చేర్చిన విధంగా రాజ్యాంగం అనుగుణంగా కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు దానికి ప్రజల యొక్క సంక్షేమాన్ని గురించి అనేక విధాల పాటుపడడం జరుగుతుంది. అది రాజ్యం యొక్క ఉనికి, రాజ్యం యొక్క పుట్టుకకే అది ఒక నాంది, లక్ష్యం అని చెప్పచ్చు. అయితే ఫస్ట్ రిజర్వేషన్స్ అంటే ఏంటివి? మనం ప్రతి కాన్సెప్ట్కి ఒకటి దాన్ని డిఫైన్ చేస్తున్నాము, దాని యొక్క అర్థం తెలుసుకుంటున్నాము. అయితే రిజర్వేషన్స్ అనేది ఏ విధంగా మనం రైల్వేలో రిజర్వేషన్స్ పెట్టుకుంటామో, ఒకసారి రిజర్వ్ చేసుకున్న తర్వాత మనం ఆ సీటు, ఆ బర్త్ మనకి రిజర్వ్ చేయబడుతుంది. అక్కడ వెంటనే నంబర్ చూసుకొని అక్కడ పోయి ఆక్యుపై చేసుకోవడమే. మనకు రిజర్వ్ చేసిన రైల్వే వాళ్ళు మనకు రిజర్వ్ చేసిన సీట్ మీద కానీ లేకపోతే బర్త్ మీద కానీ పడక మీద కానీ వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం వీల్లేదు. అదేవిధంగా ప్రభుత్వ విధానాల్లో కూడా ఈ రిజర్వేషన్స్ అనే ప్రత్యేక ఏర్పాటు చేయడం అన్నట్టు రిజర్వేషన్స్ అంటే. ఆ ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేయడం అనేదే రిజర్వేషన్స్ అని మనము అర్థం చేసుకుంటే, ఆ ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు చేయడం ఎందుకు చేస్తున్నారు అని మనం గమనిస్తే అది ఫస్ట్ రిజర్వేషన్స్ అంటే ఏంటని ముందు అర్థం చేసుకోవాలి. అంటే ప్రత్యేక సదుపాయం అన్నట్టు అంటే నిజానికి అక్కడ ఏమొస్తుంది అంటే మరి ప్రత్యేకత అనేది మన ఫండమెంటల్ రైట్స్లోనే లేదు కదా. ఈక్వాలిటీ అనేది అందరికి సమానమైన ఆపర్చునిటీస్ ఉండాలి కదా అనే ప్రశ్న వస్తుంది. అదే ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం. ఆ ప్రశ్న ఏ విధంగా సమానం చెప్పాలా, ఏ విధంగా మన రాజ్యాంగకర్తలు ప్రత్యేక సౌకర్యాలు కొందరికి సమాజంలో ఉన్న వాళ్ళకి కలిగిస్తూ అనేక విధాలుగా కలిగిస్తూ ఏ విధంగా తమ యొక్క పాలసీలను సమర్థించుకున్నారు అనేది మనము ఈ సెషన్లో ముఖ్యంగా చర్చించుకుందాం. ఫస్ట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తాను, రిజర్వేషన్స్ ఆర్ ద స్పెషల్ ప్రొవిజన్స్ ఆర్ స్పెషల్ అరేంజ్మెంట్, స్పెషల్ అలాట్మెంట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ సమ్ పీపుల్ ఫర్ దేర్ స్పెషల్ బెనిఫిట్, ఫర్ దేర్ డెవలప్మెంట్. సో ఇందులో దానికి 2-3 రకాలుగా కూడా మనం దీన్ని నిర్వచించవచ్చు. సో అది ఇంపార్టెంట్ కాదు, నిజానికి అది ఇంపార్టెంట్ కాదు. కానీ ఈ ప్రత్యేక రిజర్వేషన్స్, ప్రత్యేక ఏర్పాట్లు, సమాజంలోని ప్రత్యేక ఏర్పాట్లు కొందరు కొరకు ఏ విధంగా ఎందుకు చేస్తున్నట్టు, మన రాజ్యాంగమైన ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ రైట్స్ వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నట్టు అనేదే అర్థం చేసుకోవడంలో మనము నిజానికి విజయవంతం మనం అప్రిషియేట్ చేయాలి. అట్లా అర్థం చేసుకున్న తర్వాత నిజానికి ఓకే ప్రత్యేక ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు కొరకు చేస్తున్నారు, అది మంచిదే కదా, లేకపోతే అసలు రాజ్యం పుట్టేందుకు తర్వాత రాజ్యం చేసేది ఏంటి పెద్ద అనేది మనము అర్థం చేసుకోవాలి. అయితే మన రాజ్యాంగంలో ఏం రాయబడింది
ఇంకొక నిమిషం, ఒక్కొక్క బిట్ మనం మళ్ళీ వెనక్కిపోదాం. అయితే రిజర్వేషన్ అనేది ప్రత్యేక ఏర్పాటు అయినప్పుడు విచక్షణ సహితమైందని. సో విచక్షణ రహితమైన మన ప్రొవిజన్స్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చెప్తున్నప్పుడు ఈ విచక్షణ సహితమైన విధానాలు ఎందుకు వచ్చినాయి అంటే, మనం ఆర్టికల్ 14 of the Constitution and Article 16 15 of the Constitution ఏం చెప్తాయి? నిజానికి మన రాజ్యాంగంలో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉండాలి. ప్రజలందరికీ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉండాలా అని. అదేవిధంగా ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? మన రాజ్యాంగంలో ఆర్టికల్ 16 అనేది చెప్తుందంటే, లింగభేదం లేకుండా, విచక్షణ లేకుండా మన ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పని చేయాలి. లింగభేదం లేకుండా, కులభేదం లేకుండా, మతభేదం లేకుండా పని చేయాలని ఇది చెప్తుంది. సో ఈ చెప్పిన తర్వాత ఇవి ఎందుకు చేస్తున్నారనేది మనకి, ఎందుకు ఈ విధానాలు ప్రభుత్వాలు, రాజ్యము కేంద్ర స్థాయిలోను, రాజ్యము రాష్ట్ర స్థాయిలోను ఎందుకు ఈ విధానాలను అనుసరించుతుందని మనము చర్చించుకోవాలి, అనలైజ్ చేయాలి. అయితే ప్రతి సమాజము, అది అమెరికా కానీ, ఇండియా కానీ, ఆస్ట్రేలియా కానీ, ప్రతి సమాజము నిజానికి మన ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది, ఇవాల్యం చెందుతుంది, నాగరికత చెందుతుంటే ఏమవుతుందంటే, వెనుక ఉన్న సామాజిక, శాస్త్రీయ, ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ఈ ప్రోగ్రెస్కి, అభ్యుదయానికి, ముందుకు పోవడానికి అనేక అడ్డంకులుగా ఉంటాయి. అదే మన భారతదేశ చారిత్రకంగా వెనుకబడ్డ సామాజిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. మన ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి ఇదివరకు ఎలా ఉండే? ఫర్ ఎగ్జాంపుల్ 1950 ముందు కానీ, ఇంకా చాలా ముందు కానీ ఉండేది. మనకి సామాజికంగా, మరి ఆర్థికంగా ప్రజలను విభజించి ఉంచే విధానాలు ఉండేది. అంటే ముఖ్యంగా ఏంటంటే, మన భారతదేశ సామాజిక వ్యవస్థ కులాలుగా విభజింపబడింది. ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర మరి అంటారని వాళ్ళు నిజానికి సామాజికంగా ఒక నిచ్చెన మెట్ల వలె విభజింపబడము. అందరికి, ముఖ్యంగా మన ప్రజలు, మన బ్రాహ్మణ్స్ చాలా ఫస్ట్లో, సెకండ్ నిచ్చెన క్షత్రియులు, థర్డ్ నిచ్చెన థర్డ్ నిచ్చెన మెట్టు వైశ్యులు, ఫోర్త్ నిచ్చెన మెట్టు శూద్రులు, తర్వాత ఇందులో ఏ మెట్లు కూడా ఉండకుండా మన అంటరాని వాళ్ళు, అంటే మన ఇది హరిజనుడు అనుకోవచ్చు గాంధీ ప్రకారం. సో ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కూడా. ఎందుకంటే సామాజిక వ్యవస్థలో సామాన్యంగా కొందరు పర్టికులర్గా వృత్తి కులాలు, వాళ్ళకి ఆస్తుపాస్తులు లేకుండా ఉండేవాళ్ళుగా ఉండేది, వృత్తుల మీదనే బతికేవాళ్ళు, ఓబీసీస్ ఫర్ ఎగ్జాంపుల్ 4th. అదేవిధంగా బ్రాహ్మణ్స్, వాళ్ళకి మన సామాజికంగా చాలా పెద్ద మెట్టుగా ఉన్నప్పుడు, వాళ్ళకి అన్ని మన గుర్తింపు ఉన్నప్పుడు దానికి వాళ్ళకు చాలా హక్కు ఉండేది. దాని తర్వాత ప్రతి రాజ్యము, మన పూర్వకాలం రాజ్యం కూడా వాళ్ళని పెంచి పోషించి వాళ్ళకి మాన్యాలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా కూడా బలవంతంగా మన హెచ్చు స్థాయిలో ఉంచేదన్న. తర్వాత క్షత్రియులు, వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళ యొక్క రాజకులం అనొచ్చు, వాళ్ళు కూడా
ఆర్థికంగా మన భూములు ఆమలు కలిగిన తర్వాత రాజ్యాలు ఏలే కులం అది. రాజ్యాలు ఏలే కులం. అదేవిధంగా క్షత్రియులు వ్యవసాయము, వ్యాపారము, వర్తక వ్యాపారంలో గురించి వాళ్ళు అసలు జబ్బులన్నీ నిజానికి వ్యవసాయం అవన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అయితే లాస్ట్ ఓబీసీలు అయితే వాళ్ళు వృత్తుల కులాలు, ముఖ్యంగా వృత్తులకు చేతి వృత్తులు కానీ ఇంకే వృత్తులు కానీ కమ్మరి వడ్రంగి, గొల్లా కుర్మ, తర్వాత యాదవులు, వీళ్ళందరూ చాకలి మంగళి, వీళ్ళందరూ చేతి వృత్తుల వాళ్ళు. ఈ చేతి సర్వీస్ అన్నారు. వీళ్ళకి కూడా సామాన్యంగా వాళ్ళ బ్రతుకుదేవే దాని మీద ఉండేది. అది చాలా దశాబ్దాల కాలంలో ఆ విధంగా ఉండేది. సో అటువంటి వ్యవస్థను నిజానికి మన బ్రిటిష్ వాళ్ళు వచ్చి నిజానికి అంత మాత్రం మార్చలేదు. వాళ్ళ యొక్క స్వార్థపర లక్ష్యాలతో వాళ్ళు పరిపాలించారు, డెవలప్ చేశారు. కానీ వాళ్ళ యొక్క స్వార్థపర లక్ష్యాలతో అది చేశారు. సో ఈ వ్యవస్థను, ఈ ఆర్థిక అసమాన వ్యవస్థలు కనుక నిజానికి ఈ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్న ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే ఇదివరకు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆ పాలసీని, ఏ పాలసీని అయితే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ పాలసీని వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన 1950 తర్వాత ఉద్యోగాలు ఇవ్వడము, తర్వాత మన శాసనసభల్లో అందరికీ సీట్లు ఇవ్వడము, సీట్లు కేటాయించడము, తర్వాత విద్యాసంస్థలలో వాళ్ళకి సీట్లు ఇవ్వడము చేస్తే కనుక ఏమవుతుంది, ఈ మన భేదాలతో అసమానతలతో ఉన్న వ్యవస్థలు సామాన్యంగా ఉన్న వాళ్ళే ఆ యొక్క సౌకర్యాలను పొందడము, ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే అసమానత ఆర్థిక సామాజిక వ్యవస్థ అనేది ఏదైతే ఉన్నదో ఆ సమానత్వం ఈ రాజ్యాంగంలో రాసుకున్న మన ప్రొవిజన్స్కి, లక్షణాలకి అనుగుణంగా ఉండదు. రాజ్యాంగ లక్ష్యం సమానత్వాన్ని ప్రపోజించడం. రాజ్యాంగ లక్ష్యము అందరికీ సమాన అవకాశాన్ని ఇవ్వడం. అదేవిధంగా అన్ని రంగాలు సమాన అవకాశాలు. కానీ ఇక్కడ సామాజిక వ్యవస్థ ఏమిటి అంటే అసమానతతో కూడుకొని ఉన్నది. సో ఆ అసమానతలో కూడుకొని ఉన్నప్పుడు సామాన్యంగా బాగా ఉదాహరణకి మనం చెప్తాము, బాగా డబ్బులున్న వాళ్ళే నిజానికి మన మార్కెట్లో కానీ మన దుకాణాల్లో కానీ ఎక్కువ కొంటాన్ని ఎక్కువ అనుభవించడు, వాళ్ళకి చేయడానికి. అంటే వాళ్ళకి కెపబిలిటీ, ఆర్థిక కెపబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, పర్చేసింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. పర్చేసింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ పొందుతారు. అదేవిధంగా ఇక్కడ మన ఆర్థికంగా ఇదివరకే ముందున్న వాళ్ళు ఈ ప్రభుత్వాలు ఇచ్చే సౌకర్యాలను పొందడం జరుగుతుంది, యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన విద్యారంగం అనుకోండి. విద్యారంగంలో అందరికి సమాన హక్కులు ఇచ్చాం, సమాన ఎంట్రీ ఇచ్చినాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే సమాజంలో ఇదివరకు ముందున్న వాళ్ళే ఆ విద్యా వ్యవస్థలో ఉన్న సౌకర్యాలని సమానత్వం పొందడం జరుగుతుంది. అట్టడుగునున్న సామాజిక వర్గం ఏదైతే ఉందో, ఉదాహరణకి మన ఓబీసీలు కానీ, మరి వెనుకబడ్డ పూర్తిగా సమాజానికే అవతల ఉండే, గ్రామాలకి అవతల ఉండే మన అంటరాని వాళ్ళు, తర్వాత అసలు అడవులలో, తర్వాత దూరానికి మన మైదాన ప్రాంతాలలోకి దూరంగా ఉండే అడవుల్లో ఉండే నివసించే ప్రాంతాల వాళ్ళకి ఇవి దగ్గర ఉండవు. వీళ్ళు ప్రభుత్వాలు ఇచ్చే ఈ అవకాశాలని వాళ్ళు అందిపుచ్చుకోలేరు. సో అసమాన వ్యవస్థ, సమానత్వము, మన అవకాశాల్లో సమానత్వము అనే లక్ష్యాలు, విధానాలు. అంటే ఈ విధానం దీనికి మిస్ మ్యాచ్ అవుతుంది. సో మిస్ మ్యాచ్ కావడంలో ఏమవుతుందంటే ఇదివరకు ఉన్న వాళ్ళే ఇంకా ఎక్కువ ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వాలు ఇచ్చే అవకాశాలు వాళ్ళే అందిపుచ్చుకుంటారు.
వెనుకబడ్డ వాళ్ళని అందిపుచ్చుకోలేరు. సో దానివల్ల ఏమి చర్చ వచ్చిందంటే, ఇది ఈ సమాజంలో ఎలా ఉన్నప్పుడు మనము ఆర్థికంగా మన ప్రభుత్వాలు కొన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు, విద్యాశాఖలో అందరికీ ఇచ్చినప్పుడు, ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఉద్యోగాలు ఇచ్చినప్పుడు, మన విద్యా సంస్థల్లో మన సీట్లు అలాట్ చేసినప్పుడు దానికి ఈ హెచ్చు హై లెవెల్లో ఉన్న వాళ్ళే వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. లో లెవెల్లో ఉన్న వాళ్ళు ఇంకా లో లెవెల్లో ఇంకా కిందికి పోవడానికి అవకాశం ఉంటుంది అని. అయితే నిజానికి ఈ డిబేటు మన రాజ్యాంగ సభలో కూడా జరిగింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో నిజానికి ఏమన్నారంటే ముఖ్యంగా మూడు రకాల వాదనలు ఉండే అన్నట్టు. సో వాదనలు అందులో ఏంటంటే, అసలుకి వెనుకబడ్డ వాళ్ళని అభివృద్ధి చేయాలంటే, వాళ్ళను ముందుకు తీసుకుపోవాలంటే నిజానికి రిజర్వేషన్స్ అనేటివి, అంటే వివిధ రంగాల్లో ముఖ్యంగా ఆర్థిక రంగము, రాజకీయ రంగము మరియు విద్యారంగంలో వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలనేది కల్పించాలా లేదా అనేది దానికి వ్యతిరేకంగా ఆర్గ్యూ చేసిన వాళ్ళు రాజ్యాంగ సభలో ఏమన్నారంటే, ఆ విధంగా చూస్తే వాళ్ళు మెరిట్ అండ్ ఎఫిషియన్సీ అని పడిపోతాయి. ఏది కొందరికి మాత్రమే వెనుకబడ్డ వాళ్ళ కులాలకి, మన వెనుకబడ్డ వాళ్ళ ఎడ్యుకేషన్కి వెనుకబడ్డ వాళ్ళకి ఇంకా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే నిజానికి వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి మన మెరిట్ అనేది పడిపోతుంది, సామర్థ్యత అనేది పడిపోతుంది, మన ఎఫిషియన్సీ అనేది పడిపోతుంది అని. కాబట్టి రిజర్వేషన్స్ ఉండొద్దు అని ఒక వర్గం వారు వాదించారు రాజ్యాంగ సభలో. ఇంకొక వారు ఏంటంటే, ఓకే మన రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ రిజర్వేషన్ ద్వారా నిజానికి అవి సఫలీకృతం కాకపోవచ్చు అని, సామర్థ్యం ప్రత్యేకంగా పెరగదు కాబట్టి రిజర్వేషన్స్ వద్దన్నారు. రెండవ వర్గం. మూడో వర్గం ఎవరంటే, రిజర్వేషన్స్ ఉండాలి తప్పకుండా, వెనుకబడ్డ వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు, ప్రత్యేక సీట్లు, ప్రత్యేక మనది కేటాయింపు జరగాల. అప్పుడే ఏమవుతుందంటే, వాళ్ళ కేటాయించిన సీట్లలో గాను, వాళ్ళ కేటాయించిన మన దీంట్లో కానీ వేరే వాళ్ళు వచ్చి వాటిని అవేర్ చేయడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్స్కి మన ఎస్సీలకి, మాదిగా, మాల, రెడ్డి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో, మన రాష్ట్రంలో అయితే వాళ్ళకి కేటాయించిన తర్వాత ఈ మన వైశ్యులు కానీ, రెడ్లు కానీ, బ్రాహ్మణులు కానీ వాటికి పోటీ చేయడం, వాటికి అప్లై చేయడానికి వీల్లేదు. దే ఆర్ రిజర్వ్డ్ ఫర్ ది బ్యాక్వర్డ్ కాస్ట్, ఎస్సీస్, ఎస్టీస్. సో ఆ విధంగా వాళ్ళని ప్రత్యేకంగా డెవలప్ చేయడానికి అని అట్లా చేయాల్సి ఉంటుంది. అట్లా చేస్తేనే మనకి నిజానికి సమానత్వం, ఏదైతే మన సమానత్వం ఉంటుందో నిజానికి ఆ సమానత్వంతో మన సమాజం ముందుకు పోవడము, అభివృద్ధి కావడం జరుగుతుంది అనేది ఈ మూడవ వర్గం వారి యొక్క వాదన అన్నట్టు. అంటే ఇది విచక్షణ, ఇది కూడా నిజంగా విచక్షణ సహితమే, విచక్షణ రహితం కాదు, విచక్షణ సహితమే. కానీ దాన్ని ఏమన్నారంటే, ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది సంవర్ధక విచక్షణ, ఒక ప్రోగ్రెసివ్ డిస్క్రిమినేషన్. దాన్ని పాజిటివ్ డిస్క్రిమినేషన్ రాసుకోండి మీరు. పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఏ విధంగా మనం అబద్ధాలు ఆడద్దు, కానీ పెళ్లిలో మాత్రం 1000 అబద్ధాలు ఒక పెళ్లి చేయాలి అని సామెత ఉంది. కొన్నిసార్లు మన మీ అబ్బాయి బాగా చదువుతాడంటే సారు బాగా తల్లిదండ్రులు కోపడితే, లేదండి మేము కొంచెం ప్రోత్సహిస్తున్నాం, ఈ మధ్యన బాగానే చదువుతున్నాడు అని అబద్ధం ఆడతాం అన్నాడు. మరి నిజంగా అబ్బాయి చదువుతలేడు, కానీ వాడిని ప్రోత్సహించడానికో లేకపోతే వాడిని అది చేయడానికో మన ఈ స్టూడెంట్ మన టీచర్ యొక్క మన అసహ్యానికి గురి కాకుండా తమ కొడుకుని కొంచెం కాపాడతారు. సో అబద్ధం ఆడతారు. అదేవిధంగా 1000 అబద్ధాలు ఆడి మన పెళ్లి చేయాలనేది
మంచి పని చేయడానికి అబద్ధాలు ఆడడం. సో అదేవిధంగా మన రాజ్యాంగంలో పాజిటివ్ డిస్క్రిమినేషన్, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, పాజిటివ్ డిస్క్రిమినేషన్, సంవర్ధక విచక్షణ. ఈ సంవర్ధక విచక్షణ అనేది నిజానికి మన ప్రపంచమంతటా ఉంది. ఇది సంవర్ధక విచక్షణ అనేది ప్రపంచమంతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో మన మొట్టమొదటి నుంచి మన అనేక ప్రదేశాల నుంచి, ప్రత్యేకంగా ఆఫ్రికా నుంచి వచ్చిన నీగ్రోలు, బ్లాక్స్ వెనుకబడ్డారు. అనేక కారణాల వల్ల వెనుకబడ్డారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి ప్రభుత్వం వచ్చే వైట్స్ డామినేటెడ్, ఆఫ్ కోర్స్ అమెరికా ఈజ్ డామినేటెడ్ ద వైట్స్. వెస్ట్రన్ కంట్రీస్ నుంచి, మన వెస్ట్రన్ యూరోప్ నుంచి వచ్చిన అనేక వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళు మన అన్ని రంగాల్లో ముందున్నారు. సో అక్కడ కూడా ఏం చేశారంటే ముందు మన అఫర్మేటివ్ యాక్షన్ అనేది, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది అక్కడ కూడా నిజానికి. అయితే ఒకటేంటంటే మనం రాజ్యాంగబద్ధంగా అంత పెద్ద స్థాయిలో మన అమెరికాలో లేదు. అదేవిధంగా ప్రతి రాజ్యం, ప్రతి దేశంలో రాజ్యం అనేది అనేక విధాలుగా ప్రభుత్వాలకి, వెనుకబడ్డ వర్గాల వారికి, వెనుకబడ్డ మన కులాల వారికి ప్రత్యేక సదుపాయాలు అలాట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కండోలిజా రైస్ అనే ఆమెకు ప్రత్యేకంగా అప్పటి మన ప్రెసిడెంట్ స్పెషల్ పొజిషన్ ఇచ్చడానికి ఫారెన్ సెక్రటరీ అని పొజిషన్ ఇచ్చాడు కొంతకాలంగా. అదే నిజానికి. సో ఒకటేంటంటే మన దగ్గర రాజ్యాంగబద్ధమైన విధానాలు అక్కడ లేవు, కానీ కన్వెన్షన్ సామాన్యంగా ఇస్తారు. సో ఇది నిజంగా మన రాజ్యము సంక్షేమ రాజ్యము అని పిలువడానికి దానికి మన నిజంగా రాజ్యానికి అర్హత ఉన్నదని మనం చెప్పచ్చు. సో అయితే ఈ మన రాజ్యాంగంలో మూడవ వర్గం ఏదైతే ఉందో, ఈ సమాజంలో ఉన్న అసమానతను తొలగించడానికి, అందరూ ప్రభుత్వాలు ఇచ్చే సౌకర్యాలను అవలంబించడానికి, అందిపుచ్చుకోవడానికి వీలుగా సమాజంలో కొన్ని వెనుకబడ్డ వాళ్ళకి కొన్ని అవకాశాలు, ప్రత్యేకంగా వెనుకబడ్డ ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మన ప్లేసు ఇక్కడ హైదరాబాద్లో ఉందనుకో, చాలా మంది సమాజంలో ఎట్లా ఉంది, చాలా మన వెనుకబడ్డ వాళ్ళు చాలా వెనుకున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఉరికి వచ్చి ఇక్కడున్న అవకాశాలను వాళ్ళు అందిపుచ్చుకోలేదు. ఈ ముందటున్న వాళ్ళే అందిపుచ్చుకోవడానికి అవకాశం. సో ఆ విధమైన పరిస్థితి లేకుండా, వెనుకబడ్డ వాళ్ళు ఇంకా వెనుకనే ఉండకుండా వాళ్ళకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించి, ఏ విధంగా మనం ఎలక్షన్స్ అవుతుంటే ఏం చేస్తామో సమానంగా వాళ్ళు ఓటు వేసుకోరని మొన్న జరిగిన ఎలక్షన్లో, మన రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్లో ప్రత్యేకంగా ఏం చేశారు అంటే, మన వెహికల్స్ని పంపి ముసలి తర్వాత వికలాంగులని ప్రత్యేకంగా మన బూత్, ఎలక్షన్ బూత్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళతో ఓటు వేయించారు. ఇదే అన్నట్టు అసలు నిజానికి మనం మంచి కంపారిజన్. ఏ విధంగా వెనుకబడ్డ వాళ్ళ శారీరకంగా మరియు మన ఏజ్ పరంగా వెనుకబడ్డ వాళ్ళని ఏ విధంగా వెహికల్లో తీసుకొని పోలింగ్ బూత్ తీసుకుపోయి వాళ్ళతో ఓటు వేయిస్తారో, లేకపోతే వాళ్ళ ఓటు పోతుంది. సో అది ఎలక్షన్స్ కమిషన్ చేసిన యొక్క మంచి పని అన్నట్టు. సో ఆ విధంగా మంచి పని చేయడమే రాష్ట్రాలు చేయడమే, మన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చేయడమే నిజానికి ఈ రిజర్వేషన్స్. సో రిజర్వేషన్ అనేది ఒక వెనుకబడ్డ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఒక ప్రత్యేక కేటాయింపుల చేసే విధానం. సో ఇది మనము నిజానికి ఒక రాజ్యాంగబద్ధంగా మన దేశంలో మనం అమలు చేయడం జరిగిందండి. అయితే మన ఏ విధంగా చేయబడింది అని చేస్తే, ఒక హిస్టారికల్గా కనుక చూస్తే నిజానికి మన కలోనియల్ పీరియడ్లో కూడా హంటర్ కమిషన్ అనేది కలోనియల్ ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఆ కలోనియల్ ప్రభుత్వం హంటర్ కమిషన్ ఆ హంటర్ కమిషన్ ఇచ్చినప్పుడు అది వెనుకబడ్డ వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎట్లా గుర్తింపాలా, వాళ్ళకి ఎట్లా సదుపాయాలు కలిగించాలా అనే ఉద్దేశంతో నియమింపబడ్డప్పుడు దానికి చాలామంది అందులో
పోయి ఇగో ఈ విధంగా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు, మన సమాజంలో కుల సమాజం ఉంది, కులంలో వెనుకబడ్డ కులాలు ఉన్నారు, ముందున్న కులాలు ఉన్నారు, ముందున్న కులాలు ఆర్థికంగా కూడా బాగున్నారు, కాబట్టి వెనుకబడ్డ కులాల వాళ్ళకి నిజంగా రిజర్వేషన్ చేయాలని మన జ్యోతిబాబు పూలే కూడా దానికి అంటర్ కమిషన్కి ఒక రికమెండేషన్ నివేదన చేయడం జరిగింది. ఇది అదేవిధంగా కొందరు మంచి మంచి గుణం ఉన్న వాళ్ళు, ప్రజలు బాగుపడాలనే రాజులు ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని సంస్థానాలలో కూడా రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. హిస్టరీలో అది ఉన్నది. సో కొల్లాపూర్ అనే సంస్థానానికి చెందిన సాహు మహారాజ్ అనేవాడు దానికి వెనుకబడ్డ వాళ్ళకి 50% రిజర్వేషన్స్ అమలు చేయడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ కాలంలో ఉన్న మన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, బ్రిటిష్ ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించిన ప్రాంతాలలో, ప్రావిన్సులలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ ప్రభుత్వంలో 1921లోనే వాళ్ళు రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేశారు. సో రిజర్వేషన్స్కి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. సో అయితే ఇప్పుడే చెప్పినట్టు అది ఆ విషయాలు మనది రాజ్యాంగ సభలో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో రాజ్యాంగ రచన చేసినప్పుడు రాజ్యాంగ ఎన్నుకున్న సభ్యులు నిజానికి కూడా చర్చించారు. అది చర్చించి నిజానికి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలా అనేది బాగా బలం పుంజుకుంది. అదేవిధంగా 1950-51లో నిజానికి మన 51 నుంచి 50 నుంచి నిజానికి రిజర్వేషన్స్ అమలు ప్రారంభమైంది. కానీ మొట్టమొదలు ఏం జరిగింది అంటే ఎస్సీలకి, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్టీలు అనే వాళ్ళు ఏ కేటగిరీకి, ఏ సోషల్ కేటగిరీకి చెందిన వాళ్ళు, ఏ ఆర్థిక కేటగిరీకి చెందిన వాళ్ళు అంటే ఫస్ట్ వాళ్ళు బయట నివసించారు. ఊరు ఉంటే వాళ్ళకి బయట అందరికీ తెలుసు మనకి, కానీ ఇక్కడ చెప్పాలి కాబట్టి, ఈ ఆర్డర్లో చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. వాళ్ళు ఎప్పుడైనా కూడా ఊరికి బయట నివసించారు. వాళ్ళు అంటున్నారు, వాళ్ళ యొక్క వృత్తి ఏంటంటే ప్రత్యేకంగా మన ఏమంటారు దీన్ని, పశువులను చనిపోయిన తర్వాతను చనిపోకముందు కోసి దాని యొక్క తోలు తీసి దాని తర్వాత అవన్నీ చేసి ఒక మన స్వచ్ఛమైన పరిస్థితిలో వాళ్ళు పరిశుభ్రమైన పరిస్థితుల్లో పనిచేయకుండా ఉండేవాళ్ళు. కాబట్టి మనకి అంటచబుల్స్. సో అది నిజానికి మన భారత వ్యవస్థలో ఉన్న ఒక నీచమైన చెడు లక్షణాలు కలిగిన అదేంటంటే, సో ఈ వాళ్ళకి వెనుక వాళ్ళు ఎడ్యుకేషన్గా ఎక్కడ ఉంటారు అసలు? ఎడ్యుకేషన్ ఈ మెయిన్ 4 ఇంపార్టెంట్ కులాలలో వాళ్ళు లేనలేరు. సో ఎడ్యుకేషన్ కన్నా తర్వాత సోషల్ కానీ వాళ్ళు వెనకబడ్డారు, సొసైటీలో లేని వాళ్ళు. సో వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలా అని ఫస్ట్ 1915లోనే నిజానికి వాళ్ళ పాపులేషన్ ప్రకారంగా వాళ్ళకి ఎస్సీలకి వాళ్ళు సమాజంలోనే ఉంటారు, కానీ ఊరికి దూరంగా ఉంటారు. మన ఈ 4 కులాల వాళ్ళకి దూరంగా ఉంటారు, అన్టచబుల్స్. సో వాళ్ళకి నిజానికి మన ఇది 50% రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. అదేవిధంగా ట్రైబల్స్, ఆదివాసులు, వాళ్ళు చిరకాలము చారిత్రకంగా అడవులలో నివసించారు. అంటే అదే నిజానికి ఈ వీళ్ళ లెక్క మన ఇది ఎస్సీల లెక్క మాదిగా రెల్లి, తర్వాత మన వాళ్ళని ఏమంటారు, మన ఆంధ్రాలో వాళ్ళని ఏమంటారంటే నార్త్లో వాళ్ళని మన వేరే తక్కువ కులాలు అనే పేర్లు ఉంటాయి వాళ్ళకి, అనేక రకాల పేర్లు ఉంటాయి. వాళ్ళు అక్కడనే సౌతులు అంతే, మన రాష్ట్రాల్లో కూడా అంతే. సో వాళ్ళకి ప్రాతిపదికంగా వాళ్ళకి ఎంత రిజర్వేషన్స్ ఇవ్వాలంటే 15% రిజర్వేషన్స్ ఇవ్వాలా. అది పర్టికులర్గా ఉద్యోగాలలోనూ మన అసెంబ్లీలో, శాసనసభల్లో. అదేవిధంగా ఇప్పుడే చెప్పినట్టు మన
బయట నివసించే వాళ్ళు, డెవలప్మెంట్కి ఏ ఆస్కారం లేదు, ఆధునిక డెవలప్మెంట్, ఆధునికమైన మన నాగరికతకి వాళ్ళు చాలా దూరంగా అడవులలో మన ఆకులు కాయలు అలములు తిని బ్రతికేవాళ్ళు, తర్వాత జంతువులను చంపుకొని తినేవాళ్ళు. సో వాళ్ళకు కూడా నిజానికి వ్యవసాయం కానీ వ్యాపారం కానీ నిజానికి వాళ్ళకి ఏం లేవన్నట్టు. సో వాళ్ళకి ప్రత్యేకంగా అందులో రకరకాల వాళ్ళ పేర్లు రకరకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెంచులు, కోయలు, గోండ్లు, మరియు ఇతర రకమైన ట్రైబ్స్, ఆదివాసీలు అడవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి 7% రిజర్వేషన్స్. సో మన ఇందులో ముఖ్యంగా మన ఉద్యోగాల్లోనూ మరియు మన శాసనసభ సీట్లలో, అంటే శాసనసభల్లో కనుక వాళ్ళు ఉంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు శాసనసభలో ఎవరు ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళకి ఒక జీతభత్యాలు ఉంటాయి. కానీ వాళ్ళను మన శాసనసభలకి మన కేంద్ర శాసనసభ కానీ రాష్ట్ర స్థానంలో వాళ్ళ కనుక సీట్లు ఉంటే అందులోకి వచ్చి వాళ్ళ ఆ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి, మన అడవుల్లో ఉన్న ప్రజలు ఏ విధంగా డెవలప్ కావాలనే విషయాన్ని వాళ్ళు పరిశీలించి మన ప్రభుత్వాలకి ఒత్తిడి తీసుకొస్తారు. తర్వాత ప్రభుత్వాలకు సూచించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏ కారణము అంటరానితనం వాళ్ళు చాలా మన సమాజంలో ఆర్థికంగా కూడా, ఎందుకంటే ఈ అంటరానితనం వాళ్ళు నిజంగా అన్టచబుల్స్ వాళ్ళకి నిజానికి మన శాస్త్రం ప్రకారం, భారత శాస్త్రం ప్రకారం వాళ్ళకి ల్యాండ్స్ ఉండకూడదు. ఒరిజినల్గా చారిత్రకంగా వాళ్ళు మన చిన్న మన ఎడ్డును కోయడము, తర్వాత వాళ్ళు తోలు తీయడము, చెప్పులు చేయడము, ఇంకేదో చేయడము, దాని తర్వాత ఎత్తిపోయడము, ఇది మన టాయిలెట్ ఎత్తిపోయడము, అవే పనులు వాళ్ళు చేసినప్పుడు నిజానికి వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోవడానికి శాస్త్ర ప్రకారం వాళ్ళకి అక్కర్లేదు, భూములు వాళ్ళకు ఉండనక్కర్లేదు. అదే మన బ్రాహ్మణులకి వాళ్ళు పూజలు చేసి శాస్త్రాలు చదివి చేసి వాళ్ళకి మాన్యాలు ఇచ్చేది. ఇనాముల కేటగిరీ ఉంటుంది. రాజులు వివిధ వర్గాలకి ఇనాములు ఇచ్చేది. ఇనాం అంటే తెలుస్తుంది, గిఫ్ట్. సో బ్రాహ్మణ్స్కి ఎక్కువ ఇచ్చేది. సో ఆ విధంగా బ్రాహ్మణులు ఆర్థికంగా బాగానే ఉంటుంది మొదలు. అదేవిధంగా రాజులకి చెందిన పాలక వర్గానికి చెందిన క్షత్రియులు ఆర్థికంగా బాగుంది, వాళ్ళ చేతిలోనే ఓనర్స్. అదేవిధంగా వర్తక వ్యాపారం, వ్యవసాయం చేసే వైశ్యులు, కోమట్లు కూడా దీనికి ఆర్థికంగా మన పాస్తులు కలగడానికి మన వంశపారకంగా వచ్చేది. అదే కుల వృత్తులు చేసుకున్న వాళ్ళు ఓబీసీలు మన వృత్తులు చేసుకొని అనుకుంటాయి. కానీ పూర్తిగా ఆర్థికంగా కూడా మనకి అసలు సమాజానికి దూరంగా మన సమాజము సామాజిక వెనుకబాటు, పక్కా ప్యూర్ వెనుకబాటు, వాళ్ళు దూరమే ఉండేది. వాళ్ళ యొక్క గుడిసెలు, తర్వాత వాళ్ళ వాడ వేరే, హరిజన వాడ వేరే ఉంటుంది. సో దూరం ఉన్న వర్గము, తర్వాత ఆర్థికంగా వాళ్ళని దూరం ఉంచబడింది, వాళ్ళకి అక్కర్లేదు. సో ఈ వర్గం వారికి, ఎస్సీలకి, ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ అనే వారికి 15% రిజర్వేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 7% వాళ్ళు వేరే కారణాల వల్ల ఆకులు అలమలు తింటూ బతికిన వాళ్ళు, ఆదివాసీలకి 7.5% చేయడం జరిగింది. సో మొత్తం ఎంత అయింది? 22%, 22.5% అది వచ్చింది అన్నట్టు. సో హిస్టరీ నేర్చుకున్నాము మనము. ఇది ఏ కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్స్ ఇంట్రొడ్యూస్ చేసింది. అయితే ఇప్పుడే చెప్పిన ప్రకారము 1950లో జరిగింది. 1950లో ఏం జరిగింది అంటే ఎంప్లాయ్మెంట్లోను, దాని తర్వాత శాసనసభ సీట్లలోను, కేంద్ర శాసనసభ రాష్ట్ర సీట్లలోను ఇది ప్రత్యేకంగా రిజర్వేషన్స్ ఏర్పాటు జరిగింది. ఎంత ఏర్పాటు జరిగింది? ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7%, 22.5%. సో ఇది మొదటి స్టేజ్లో 1950 జరిగింది. 1954లో ఏం జరిగింది అంటే వాళ్ళకి, ఈ వర్గం వాళ్ళకి, ఎస్సీలకి, ఎస్టీలకి మన విద్యా సంస్థలలో కూడా రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. రిజర్వేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది, అలాట్ చేయడం జరిగింది. ఇది నిజానికి
ఒక ప్రజల మన ఈ ఎస్సీ ఎస్టీలకు ఒక నిజానికి ఒక మన సంతోషదాయకమైన విషయం. వాళ్ళు సంతోషించిన వాళ్ళ యొక్క అభివృద్ధికి బాటలు వేయడం జరిగింది, మార్గాలు నిర్దేశించడం జరిగింది. సో మొట్టమొదటి 1950 నుంచి మన దేశంలో కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎస్సీలకి ఎస్టీ అయితే ప్రతి పార్టీ ఏర్పాటు చేసి తప్పకుండా వాళ్ళ పార్టీలకి టికెట్స్ ఇచ్చి నామినేషన్ వేయించినప్పుడు తప్పకుండా 15% ఎస్సీలకి అలాట్ చేయాలా, 7.5% ఎస్టీలకి అలాట్ చేయాలి. అది తప్పు. ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదు, అలా చేస్తేనే ఒప్పుకోదు. సో ఆ విధంగా రాజకీయంగాను దాని తర్వాత ఆర్థికంగాను అంటే ఎంప్లాయ్మెంట్లో కాబట్టి అది మన ఎస్సీలు నిజానికి నిజమైన డెవలప్మెంట్ కావడం జరిగిందండి. మన అనేక నివేదికలు కూడా, అనేక రిపోర్ట్స్, అనేక స్టడీస్లు కూడా ఆ విధంగా చేసినాయి. అవి మనం చదివచ్చు. తర్వాత రాష్ట్ర మీకు సప్లై చేసిన బుక్స్లో కూడా అది మనం చూస్తామన్నట్టు పుస్తకం చదివితే. ఒకే లెక్చర్లో అన్నీ ప్రజెంట్ చేయడము, చర్చించడము చేయలేదు కాబట్టి మీరు తప్పకుండా మన ఇగ్నో సప్లై చేసిన పుస్తకాలు మళ్ళీ చదవాల్సి ఉంటుంది. అయితే నిజానికి ఎస్సీలకి వచ్చిన రిజర్వేషన్ పూర్తిగా ఎక్కడ వ్యతిరేకత రాలేదు. కానీ సామాజికంగా ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడ్డ వాళ్ళు మన సమాజంలో ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వృత్తుల కుల వాళ్ళు, వృత్తి కులాల వాళ్ళు ఏ విధంగా వెనుకబడ్డారు? ముఖ్యంగా కలోనియల్ పీరియడ్ వచ్చినప్పుడు ఏ విధంగా వెనుకబడ్డారంటే వాళ్ళ వృత్తులలో ఏదైతే ఉత్పత్తి చేస్తారో ఆ ఉత్పత్తి మన రకాలు సైన్స్ అండ్ టెక్నాలజీ మీదికి మన వృద్ధి చెందడం వల్ల, క్యాపిటలిస్ట్ విధానము వృద్ధి చెందడం వల్ల ఈ వృత్తి కులాలు చేసే మన ఉత్పత్తులకి నిజానికి పూర్తిగా డిమాండ్ పడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మన పద్మశాలీలు, సాలాలు అంటారు వాళ్ళు, బట్టలు నేసే వాళ్ళ మగ్గాలు నేసేస్తుంది అంటే వాళ్ళకి నిజానికి వాళ్ళకు వచ్చే వాళ్ళ ఇంట్లో ఉండే వ్యక్తులకే కాకుండా ఇంకా వేరే వాళ్ళ కూడా వాళ్ళు జీతాలు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది నేతగా. మన బట్టలు పత్తిని వడకాల, తర్వాత నేయాలా, దాని తర్వాత చీరలు బట్టలు లుంగీలు అన్నీ నేయాలా, నేసిన తర్వాత సేల్స్ కూడా చేయాలా. కాబట్టి నిజానికి అందరికీ ఉద్యోగాలు ఉండేది. నిజానికి కొందరు మన పద్మశాలీలు వీవర్స్ కులాలలో అసలు పనిచేసామని దొరకరు అని పెళ్ళిళ్ళలో కూడా ఒక భార్యను కాకుండా ఇంకొక భార్యను చేసుకొని అప్పుడు ఇంట్లో ఇంకొక వ్యక్తి ఎక్కువ పని చేస్తారు కాబట్టి, ఉత్పత్తి చేస్తారు కాబట్టి ఆ సామాజిక సాంస్కృతిక రంగంలో కూడా ఈ యొక్క అవసరము పోవడం జరిగింది అన్నట్టు. అంటే ఎంప్లాయ్మెంట్కి లోటు లేకుండా ఉండేది. కానీ ఎప్పుడైతే బట్టలు మషిన్ల ద్వారా టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల ఉత్పత్తి జరగడం జరిగిందో, పెట్టుబడిదారులు మషిన్స్, యంత్రాలు ఉపయోగించి బట్టలు నేయడం జరిగిందో, వీళ్లకు సామాన్యంగా ఏమవుతుందంటే పెట్టుబడిదారి మన యంత్రాన్ని ఉపయోగించినప్పుడు దానికి మన నేసిన బట్టకి, యంత్రంలో నేయబడ్డ బట్టకి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. కాబట్టి నిజానికి ధర కూడా తక్కువ ఉంటుంది. ఇక్కడ మన ఈ వీవర్స్, పద్మశాలీలు నేసే బట్టలకి దానికి అనేక స్థాయిల్లో
మన వ్యక్తులు ఉద్యోగులు కష్టం చేయవలసి వస్తారు, దానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి దానికి ధర కూడా ఎక్కువైంది, అంటే ధర కూడా ఎక్కువనే అవుతుంది. మీరు చూస్తున్నారు ఎప్పుడు ఖాదీ నిజానికి ఖాదీ మన హ్యాండ్లూమ్ తర్వాత మగ్గాలతో వేసిన బట్టలకి చాలా ధర ఎక్కువ. కానీ అందులో లోపం ఏమంటే లోపం కూడా ఉంటుంది. ఏ విధంగా అనేక రకాల, ఎందుకంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో యంత్రాల్లో మన తయారయ్యే బట్టకి దానికి ఇంజనీరింగ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఏ విధంగా రంగులు ఏ విధంగా దాన్ని మన మన బట్టను చాలా రోజులు ఉండేట్టు చేయాల. అవి చేయడానికి అనేక ఉపాయాలు, అనేక శాస్త్రాలు, అనేక స్టడీస్ చేసి అది మన ఇది యంత్రాలలో బట్టలు నేయడం జరుగుతుంది. తర్వాత చాలా అట్ ఏ టైం చాలా ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. అంటే స్పీడ్, ద లెస్ టైం అండ్ మోర్ ప్రొడక్ట్. సో దానివల్ల ఏంటంటే దానికి డిమాండ్, తర్వాత వాళ్ళకి మార్కెటింగ్ ఉంటుంది, బాగా మార్కెటింగ్ ఉంటుంది. అంతేకాదు అసలు ఒక దేశంలోనే డిమాండ్ దానికి ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల అసలు వేరే దేశాలలో అది అమ్మడానికి దేశ ప్రభుత్వాలు వాళ్ళకి వర్తకులకి మన ప్రోద్బలం ఇచ్చినాయి, తర్వాత సహాయం చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కలోనియల్ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేసిన వస్త్రాలు మన భారతదేశంలో అమ్మకానికి పంపేది అన్నట్టు. అందుకోసమే దానివల్ల ఏమవుతుంది అంటే మనము ఇక్కడ తయారు చేసే బట్టలకి డిమాండ్ పోతుందని గాంధీ అటువంటి వాళ్ళు అసలు విదేశీ వస్త్రాన్ని బహిష్కరించాలని మన పిలుపునివ్వడం జరిగింది. సో విదేశీ వస్త్రాల బహిష్కరించింది. సో అది ఎందువల్ల జరిగింది? అల్టిమేట్గా ఏంటంటే అక్కడ యంత్రాల ద్వారా ఉత్పత్తి చేయడం వల్ల బట్టలు అక్కడ వాడగలిగిన అంత మాత్రమే కాకుండా అక్కడ వాళ్ళకంటే ఎక్కువ, అక్కడ వాడగలిగిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి జరిగింది. కాబట్టి అది ఆ బట్టల్ని నిజానికి వేరే దేశాలలో అమ్మడానికి నిజానికి అసలు దానికి వలసవాదులు, సామ్రాజ్యవాదులు నిజానికి మార్కెట్లను విదేశాలను దండెత్తి వాళ్ళను ఆక్యుపై చేసిన ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఉత్పత్తులకి వీళ్ళు మన వినియోగదారులు అవుతారు. వాళ్ళ ఉత్పత్తులని ఇక్కడ వినియోగదారులు కొంటారు. కొన్ని దేశాలు వాళ్ళను రానియక పర్మిషన్ చేస్తే ఫోర్స్ ద్వారా వాళ్ళని దండెత్తి వాళ్ళను మార్కెట్గా మార్చుకుంటారు. వాళ్ళ యొక్క పరిశ్రమల్లో ఉత్పత్తి అయిన అనేక రకాల వస్తువులు, దుస్తులే కాదు అనేక రకాలైన వస్తువులు ఇక్కడ అమ్మడం జరిగింది. నిజానికి వెనుకట్లో రాజులు ఇంకొక రాజులపై ఇంకొక దేశాలపై దండెత్తినప్పుడు వాళ్ళు టెంపుల్స్ పలగొట్టి డిస్మాంటిల్ కూలగొట్టి అందులో బంగారం కోసము, తర్వాత వ్యవసాయ దానికోసము వాళ్ళు రాజ్యాలను జయించితే ఇక్కడ మన బ్రిటిష్ కలోనియల్ ప్రభుత్వం కానీ, ఇటలీ కానీ, డచ్ కానీ, పోర్చుగీస్ కానీ, తర్వాత జపనీస్ కానీ వీళ్ళందరూ మార్కెట్ల కోసం, అక్కడ ఉత్పత్తి అయిన వస్తువులు అమ్మడానికి మార్కెట్ల కోసము, వాళ్ళ ధరలకు మార్కెట్ల కోసము మన ఇక్కడ ఈ ప్రాంతాలను, వెనుకబడ్డ ప్రాంతాలని, అంటే యాంత్రికంగా శాస్త్రీయంగా వెనుకబడ్డ ప్రాంతాలను జయించడం జరిగింది. అప్పుడు మార్కెట్లు అయితే అది అమ్మడానికి, అంటే మర్కంటైల్ క్యాపిటల్ అంటారు దాన్ని, అంటే మర్చెంట్స్గా వచ్చారు, వాళ్ళు వ్యాపారులు వచ్చారు. సో మళ్ళీ మనం బ్యాక్ బీసీలకి ఇక్కడికి వస్తే, అయితే ఇక్కడ కూడా మన దేశంలో కూడా పారిశ్రామికీకరణ జరిగినప్పుడు, సైన్స్ అండ్ టెక్నాలజీ వృద్ధి జరిగినప్పుడు, క్యాపిటలిజం డెవలప్ అయినప్పుడు ఈ చేతి వృత్తుల వాళ్ళ యొక్క అవకాశాలు, అంటే వాళ్ళు ఉత్పత్తి చేసుకున్నప్పుడు, వాళ్ళు అమ్మినప్పుడు, మన జన సమూహంలో అమ్మినప్పుడు వాళ్ళు బతుకుతెరువు బాగుండేది, ఎంప్లాయ్మెంట్ ఉండేది, ఆర్థికంగా డెవలప్మెంట్. సో యంత్రాలు ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ యొక్క మొత్తం పోయినాయి. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత చాలా స్పీడప్గా జరిగింది. సో 1950 రాజ్యాంగ సభ వచ్చినప్పుడు దానికి కుల వృత్తుల వాళ్ళు చాలామంది, దానికి కొందరు తప్ప, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు కనుక మనం చూస్తే మంగళ వాళ్ళకి వాళ్ళ యొక్క వృత్తి పోలేదు, కానీ తక్కిన వాళ్ళకి మాత్రం చాలా వృత్తులు పోయినాయి.
అయితే ఈ కుల వృత్తులను పోయిన తర్వాత వాళ్ళు పూర్తిగా బికారిగాళ్ళు కావడం జరిగింది. సో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ ప్రభుత్వ రంగంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ని వాళ్లకు అందించడానికి, వాళ్ళకు అందుబాటులో ఉండడానికి ఈ కుల వృత్తుల వాళ్ళకి, ఓబీసీల వాళ్ళకు కూడా నిజానికి రిజర్వేషన్స్ కల్పించాలా అనే ప్రశ్న వచ్చింది. అంబేద్కర్ మీద క్రిటిసిజం కూడా ఉంది. చాలామంది బీసీ కులాల వాళ్ళు, ఓబీసీలు అంటే వెనుకబడ్డ కులాలు, ఈ అంటే అంబేద్కర్ బీసీలకి ఓబీసీలకి ఏం చేయలేదని. కానీ అది పూర్తి తప్పు. వీళ్ళకి రిజర్వేషన్స్ అంబేద్కర్ చేయడం వెనుకబాటు అయింది, తర్వాత వచ్చింది, కానీ వాళ్ళను పూర్తిగా విస్మరించలేదు. సో ఓబీసీలకు కూడా రిజర్వేషన్స్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, దానికి ప్రత్యేకంగా డిమాండ్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ప్రభుత్వము మన కాకా కౌలర్కర్ అని ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఎందుకు అంటే అది ఓబీసీలలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, సామాజిక మన అధ్యయనం చేసి ఓబీసీలను ఏ విధంగా గుర్తింపు చేసి వాళ్ళకి రిజర్వేషన్, మనం ఇప్పుడు చెప్పుకున్న రిజర్వేషన్ కల్పించాలా, ఉద్యోగ రంగంలోనూ మన విద్యారంగంలో ఏ విధంగా కల్పించాలని వాళ్ళకి మన బాధ్యత, కార్యకారి కమిషన్ బాధ్యత అప్పు చేయడం జరిగింది. సో అప్పుడు మన బాధ్యత కార్యకారికి అప్పచెప్పినప్పుడు ఏం చేసింది, కార్యకారి కమిషన్ 1953లోనే అపాయింట్ చేయబడింది. కానీ కార్యకారి కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికమెండేషన్స్ సరిగా లేవని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాబట్టి ఆ యొక్క ఓబీసీల యొక్క రిజర్వేషన్ సమస్య, ఓబీసీల యొక్క అభివృద్ధి అనేది దానికి గుంటుపడింది అనుకోవచ్చు. సో తర్వాత ఇంకొక కమిషను, మండల్ కమిషన్ అనేది ఇది బీపీ మండల్ ఆధ్వర్యంలో ఒక మండల్ కమిషన్ అనేది దానికి ఏర్పాటు చేయబడింది. సో మండల్ కమిషన్ అనేది 1970లో 79లో అపాయింట్ చేయబడింది, నియమించబడింది. అదేవిధంగా 80లో ఆ మండల్ కమిషన్ తమ యొక్క మన నివేదిక రిపోర్టు ఇవ్వడం జరిగింది. సో ఆ 1980లో మండల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఎన్ని కులాలు ఎన్ని బ్యాక్వర్డ్ కాస్ట్ గుర్తింపబడినాయంటే 3743 బ్యాక్వర్డ్ కాస్ట్ ఓబీసీ, 3743 కాస్ట్ చూడండి. అంటే బీసీలు నిజానికి, అందుకోసం అందరికీ తెలుసు బీసీలు మన 50% కంటే ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి సమానమైన వాళ్ళ ఆ నిష్పత్తులు, వాళ్ళకి సీట్లు మన శాసనసభలో సీట్లు రావడం లేదని జరుగుతుంది, మనకు తెలుసు కదా. సో అయితే ఈ 1979లో వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో నిజానికి అది మన చివరికి 1903 వరకు అది అమలు జరపబడలేదు అనేక కారణాల వల్ల. ముఖ్యంగా ఇంకా కారణం ఏంటంటే దానికి అప్పర్ కాస్ట్ వాళ్ళు దాన్ని వ్యతిరేకించి డిమాండ్స్ దాన్ని వాళ్ళ అంత రిజర్వేషన్స్ ఇవ్వకూడదు, ఆ అవకాశాలని మాకు పోతాయి అని వాళ్ళు చేయడం జరిగింది. దానికి చివరికి కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో న్యాయశాఖలో సుప్రీంకోర్టు కూడా ఏముందంటే వాళ్ళకి కుల వృత్తుల వాళ్ళు ఈ ఓబీసీలకి రిజర్వేషన్స్ ఇవ్వాలా, కానీ అందులో కొన్ని కండిషన్స్ పెట్టింది అన్నట్టు. ఎప్పుడైనా రిజర్వేషను అంటే ఓపెన్ కేటగిరీల వాళ్ళు ఉంచితేనే ఓపెన్ కేటగిరీలో సామాన్యంగా పోటీ ఉంటుంది అన్నట్టు. పోటీ ఉన్నప్పుడు ఏంటంటే మెరిట్ బాగా చదువుకున్న వాళ్ళకి, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి అలా ఓపెన్ కేటగిరీలో సీట్లు అలాట్ చేస్తారు. తక్కిన సమర్థమో మార్కులు లేని వాళ్ళకి దానికి అందులో సెలెక్ట్ కాదు. సో మన సమాజంలో మెరిట్ సామర్థ్యం ఉంచాలంటే పెంపొందించాలంటే నిజానికి కొన్ని సీట్లు మాత్రమే, కొన్ని మన ఎంప్లాయ్మెంట్లో మన జాబ్స్ మాత్రమే వాళ్ళకి ఉంచాలని అది సుప్రీంకోర్టు ఏం మొత్తము రిజర్వేషన్ 50% కంటే మించొద్దు
మరి ఇదివరకే ఎస్సీలకి 1950 నుంచి మన రిజర్వేషన్స్ ఇస్తున్నాము. దానివల్ల ఏమవుతుందో 22.5% వాళ్ళు పోతున్నాయి. కాబట్టి మా యొక్క డెసిషన్ 50 కంటే రిజర్వేషన్ కేటగిరీలో 50 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి ఈ ఈ ఈ మధ్యన 50 2.22.5 తీసేస్తే ఇంకా మిగిలేది 27.5. ఈ 27.5 ఓబీసీలకు ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అంటే ఈ ఓబీసీ కమిషన్ ఏదైతే ఉందో, మండల్ కమిషన్ ఇచ్చిన రిజర్వేషన్ అన్ని విషయాలను పరిగణన తీసుకొని మన నిజానికి ఇది మన రిజర్వేషన్ వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళ యొక్క డిమాండ్స్ పరిగణన తీసుకొని అన్ని విధాలు ఆలోచించి ఏం చేసిందంటే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఉండకూడదు. కాబట్టి వాళ్ళ 50 ఉన్నా కూడా, ఓబీసీలు 50% ఉన్నా కూడా వాళ్ళకి వచ్చేది రిజర్వేషన్ మాత్రం 27.5% మాత్రమే ఉంటుంది. అది ముఖ్యంగా ఉద్యోగాల్లో మరియు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మాత్రమే, విద్యారంగంలో, విద్యా సంస్థలలో మరియు మన ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు వాళ్ళకి 27.5 ఉంటాయి. అదేవిధంగా విద్యా సంస్థల్లో 27.5. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్తో ఇంప్లిమెంట్ చేయబడింది 1993లో. అదేవిధంగా చాలా రాష్ట్రాలు తమ యొక్క మన రాష్ట్రాల్లో ఉన్న బీసీలను బట్టి ఈ ఓబీసీలో కూడా రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓబీసీలకి న్యాయం జరగడం ఉంది. రాజ్యము అనే పెద్ద వ్యవస్థ, రాజ్య అనే సంస్థ, దానికి బీసీలకి కూడా, బీసీల సంక్షేమం కొరకు కూడా కొన్ని విధానాలు రూపొందించి వాళ్ళ యొక్క మన అభివృద్ధికి పాటుపడ్డది అని చెప్పచ్చు. అయితే ఇంకొక ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలంటే, ఇందులో ఒక మన ఎస్సీ ఎస్టీలలో కాకుండా, ఎస్సీ ఎస్టీలో చేసిన విధానము కాకుండా, ప్రొసీజర్ కాకుండా ఇందులో కొన్ని షరతులు పెట్టారు. ఒకటేంటంటే ఓబీసీలలో కూడా పూర్తి తక్కువ కులము, తర్వాత అందులో కొంచెం ఎక్కువ కులము అనేది. అంటే ఎక్కువ కులాన్ని అనుకూలంగా ఎక్కువ కులం వాళ్ళు రిజర్వేషన్స్, తక్కువ కులం వాళ్ళే రిజర్వేషన్స్ ఉపయోగించాలని వాళ్ళని ఏ కేటగిరీ చేశారు. అదేవిధంగా కొంచెం తక్కువ కులాన్ని బి కేటగిరీ చేశారు. ఇంకా కొంచెం తక్కువ వాళ్ళని సి కేటగిరీ. సో బీసీలలో కూడా ఎక్కువ సోషల్ స్టేటస్ ఉన్న వాళ్ళని లాస్ట్కి అంటే డి కేటగిరీ చేశారు. అంటే అక్కడ కూడా ఏం జరిగింది అంటే, పూర్తిగా సోషల్గా వెనుకబడ్డ వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వడం జరిగింది. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదొక ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే క్రీమీ లేయర్. అంటే కొంత మన నెలకి ఇంత పాస్తి ఉన్న వాళ్ళకి మాత్రం ఈ రిజర్వేషన్స్ ఉండవు. అది ఎంత అంటే నిజానికి సంవత్సరానికి 8 లక్షల యొక్క ఆదాయము కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఓబీసీ రిజర్వేషన్స్ వర్తించవు. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే సామాన్యంగా రిజర్వేషన్ సీట్లు కానీ ఉద్యోగాలు కానీ తక్కువ ఉంటాయి కదా, తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆ తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళకి ఇదివరకు ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే నిజానికి లేని వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇందులో ఈ కేటగిరీలో ఈ ఓబీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు 8 లక్షల ఆదాయం సంవత్సరానికి ఆదాయం ఉన్న వాళ్ళకి, తర్వాత 8 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అవి ఈ రిజర్వేషన్స్ యొక్క సౌకర్యము, సదుపాయము కలిగించబడదు. దీన్నే క్రీమీ లేయర్ అంటారు. ఈ క్రీమీ లేయర్ అని తీసేశారు. ఇది అంటే కొంచెం ఎక్కువ ఎస్సీ ఎస్టీల విధానంలో ప్రొసీజర్ కంటే ఇది కొంచెం మంచిగుందని చెప్పచ్చు. ఇది ఎక్కువ రేషనల్ హేతుబద్ధం. అంతేకాకుండా సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ ప్రకారం చూస్తే ఒక వెనుకబడ్డ వర్గంలో పూర్తిగా వెనుకబడ్డ వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే ఒకసారి రిజర్వేషన్స్
మన వచ్చిన తర్వాత నిజానికి రాని వారికి వాళ్ళు మన ఈ రిజర్వేషన్ సదుపాయం కలగడానికి అవకాశం. అది విద్యారంగంలోని ఉన్న విద్యా సంస్థల్లో కానీ, తర్వాత పరిశ్రమలలో, తర్వాత గవర్నమెంట్ కార్యాలయంలో కానీ ఈ వీళ్ళు బీసీలు మన చేరి మన బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ఈ రిజర్వేషన్స్ అనే ఒక ప్రొసీజర్, ఒక విధానం అనేది నాకు మన స్త్రీలకు, ప్రత్యేకంగా స్త్రీలకు కూడా మన అవకాశం అందుబాటులో ఉండాలని ఏం చేశారంటే, మన లేట్గా వచ్చిన ఒక పెద్ద మనకు మొట్టమొదటి నుంచి లోకల్ గవర్నమెంట్ అనేది పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది ఉంది, మొట్టమొదటి నుంచి ఉంది. కానీ అందులో నిజానికి అందులో ఉన్న పోస్టులకి, రాజకీయ పోస్టులకి, అందులో ఉన్న మన ఈ ఉద్యోగ ఆఫీస్ పోస్టులకి రిజర్వేషన్స్ లేవు, కనిపించలేదు. అందులో ఒక ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉంది, అందులో ఉన్న ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉంది. కానీ 73 అమెండ్మెంటు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటు, 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏం జరిగిందంటే, ఉమెన్కి ప్రత్యేకంగా 33% సీట్లు అలాట్ చేయడం జరిగింది, కేటాయించడం జరిగింది. అందువల్ల మీరు ఒక విధంగా చూస్తే పంచాయతీ పొలిటికల్గా చూస్తే పంచాయతీరాజ్ వ్యవస్థలోనే నిజానికి స్త్రీలు ఎక్కువ పాల్గొంటూ ఉండడం జరిగింది. అదేవిధంగా అర్బన్ ఏరియాలో, అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో కూడా స్త్రీలు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి 33% రిజర్వేషన్. ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ పార్టీ టికెట్స్ ఇచ్చినప్పుడు, మన ఎలక్షన్లో, మన కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, ఈవెన్ తర్వాత మన గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎలక్షన్లో కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు నిజానికి స్త్రీలు నిజానికి ముందుకు వస్తున్నారు. స్త్రీలకి ప్రాధాన్యత, రాజకీయ ట్రైనింగ్, రాజకీయ అభివృద్ధి కావడానికి, రాజకీయ నాయకత్వం చేపట్టడానికి ఎక్కువ అవకాశాలు జరిగినాయి. అందువల్లనే ఈ యొక్క పరిస్థితిని కేంద్ర శాసనసభలో కానీ, రాష్ట్ర స్థాపన సభల్లో కానీ కలిగించాలని చాలామంది మన ఫెమినిస్టులు, మన స్త్రీవాదులు ఫెమినిస్టులు, తర్వాత అనేక పార్టీలలో, ప్రత్యేకంగా మన కమ్యూనిస్ట్ పార్టీలో బృందాకరమైన నాయకులు, తర్వాత వేరే మన పార్టీలో ఉన్న స్త్రీ నాయకులు, వీళ్ళు స్త్రీలకి నిజానికి రిజర్వేషన్ కలిగించాలని మన కొట్లాడడం జరిగింది. అందువల్లనే రీసెంట్గా నిజానికి లోక్సభలో, ముందుగా రాజ్యసభలో జరిగింది, లోక్సభలో జరగలేదు. సో రాజ్యసభలో, లోక్సభలో 33% రిజర్వేషన్ ఉమెన్కి ఉండాలని మన బిల్లు పాస్ అయింది. ఆ బిల్లు కొన్ని రోజులలో, కొన్ని నెలల్లో, కొంతకాలానికి అమల్లోకి వస్తుంది. సో ఈ విధంగా ఇంకొకటి లాస్ట్ది ఏంటంటే ఉమెన్కి రిజర్వేషన్ జరిగింది. ఈ విధంగా ఇంకేంటంటే ఆర్థికంగా, సామాజికంగా అప్పర్ కాస్ట్లో ఉన్న వాళ్ళలో చాలామంది ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు. ఈ కాలంలో నాగరికత డెవలప్ అయిన తర్వాత పూజారులకి, బ్రాహ్మణులకి ఎక్కువ ఆదాయాలు ఉండలేవు, వాళ్ళ వెనుకబడితనం ఉంది. తర్వాత వైశ్యులలో ఉంది, తర్వాత క్షత్రియులలో ఉంది. అప్పర్ కాస్ట్ అయినా కూడా ఆర్థికంగా వెనుకబడితనం ఉంది. సో వాళ్ళకైతే ఏం కావాలని విధంగా చాలామంది ఒక డిమాండ్ ఉండే లాస్ట్. కాబట్టి అప్పర్ కాస్ట్లో ఉన్న వాళ్ళు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉంటారని, వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్స్ ఉండాలని దానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయించడం వల్లనే వాళ్ళకు రిజర్వేషన్. ఈ విధంగా మన దేశంలో రిజర్వేషన్స్ అనేది వివిధ వర్గాల వారికి సంక్షేమం చేకూరుతుందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.